కొరకు ప్రార్థించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో గడుపుతూ ఉండు. నీ దీపాన్ని ఎవరు ఆర్పలేరు. ఇంకా నీలో ఉన్నటువంటి దీపం ఏం చేసిద్దంటే, నీలో ఉన్నటువంటి ప్రార్థనని జ్యోతి ఏం చేసిద్దంటే, నీలో ఉన్నటువంటి ప్రార్థనని వెలుగు ఏం చేసిద్దంటే, నిన్ను బట్టి ఇంకో 10 మందిని పట్టుకుంటది. 10 మంది కూడా వెలిగింపబడతారు. 10 మంది కూడా ప్రార్థనా పరులుగా తయారవుతారు. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. వెళ్ళొచ్చుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రార్థనా పరుడు కొన్ని లక్షల మందిని ప్రార్థనా పరులుగా సిద్ధపరచగలడు. ఒక ప్రార్థనా పరురాలు తన ఇంటిని ప్రార్థనా పరులుగా మార్చగలిగిద్ది. ప్రశ్నేస్తున్నాను, అందరు మనసులు ఇటు పెట్టండి. బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తి ప్రార్థనా పరుడు తన ఇంటిలో ఉన్న పని వాళ్ళని అందరినీ ప్రార్థనా పరులను చేశాడు. ఎవరు చెప్పండి? తన ఇంటిలో ఉన్న పని వాళ్ళని అందరినీ ప్రార్థనా పరులుగా చేశాడు, యుద్ధ వీరులుగా చేశాడు. పాత నిబంధనలో సీరియస్గా చూస్తున్నారు మీరందరూ. ఏదో ఒకటి చెప్పండి. తప్పు అయితే ఇంటూ కొడతా, రైట్ అయితే టిక్కేస్తా. యోబు కాదు, అది అబ్రహాం. తను ప్రార్థనా పరుడు. తన ఇంటిలో ఉన్న పని వాళ్ళందరికి ఆ ప్రార్థన అప్పింది. భారీగా చెప్పబడుతున్న నీవు ప్రార్థనా పరురాలు అయితే అదే ప్రార్థన నీ భర్తకు అప్పిద్ది. అదే ప్రార్థన నీ బిడ్డలకు కూడా వచ్చింది. అదే ప్రార్థన ఒకవేళ నువ్వు సరంగము అనుకో, నీ రైతులకు కూడా వచ్చేసిద్ది. అసలు నీలో భక్తి లేదనుకో, అసలు నీలో ప్రార్థనే లేదనుకో, నీ భర్తకి అప్పదు, నీ బిడ్డలకు అప్పదు, నీ ఇంట్లో వాళ్ళకి అప్పదు. నీకే తెలుసు నువ్వు ప్రార్థన చేసేదానివో కాదు. నీకే తెలుసు నువ్వు ప్రార్థన చేసేవాడివో కాదు. నీకే తెలుసు నువ్వు ప్రార్థన చేసే బిడ్డవో కాదు. నీకే తెలుసు నువ్వు ప్రార్థనలో మోకలు వంచి ప్రార్థన చేసే వ్యక్తివో కాదు. నీకే తెలిసిద్ది. అది ఎవరో చెప్పక్కర్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎంతటి ప్రార్థన పరుడు. తన ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ ప్రార్థన నేర్పాడు. నేను చెప్తున్నాను, మనం ప్రార్థనా పరులం అయితే మనలో నుండి అనేక మంది పుడతారు, ప్రార్థనా పరులు పుడతారు. మనలో ప్రార్థన లేకపోతే, ఆత్మీయత లేకపోతే, భక్తి లేకపోతే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏం నేర్చుకుంటారు? భక్తి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం సన్నిధికి వస్తున్నాము, ఇన్ని నెలల నుండి మనం దేవుళ్ళు ఉంటున్నాము. మనలోనికి ముందే చెప్పాను నేను, ఏమి రావాలి అని అంటే, ఒకటి మార్పు రావాలి. నేను చాలా సంవత్సరాల క్రితం కొన్ని డెఫినేషన్స్ చెప్పాను. క్రైస్తవులకి 3 డెఫినేషన్లు చెప్పాను. గుర్తున్న వాళ్ళు చెప్పండి. వారాల క్రితం చెప్పిన వాక్యమే గుర్తుండదు నాకు. నువ్వేమో ఇంకో సంవత్సరాల క్రితం చెప్పిన డెఫినేషన్లు నాకు ఏడ గుర్తుంటుంది పాస్టర్ గారు అంటారా? క్రైస్తవులకి 3 డెఫినేషన్లు. ఒకటి మారినవారు, రెండోది మార్చేవారు, మూడోది దేవుణ్ణి మహిమపరిచేవారు. 3 మా అక్షరంతోనే. ఒకటి మార్చేవారు, ఒకటి మారినవారు, రెండోది మార్చినవారు, మూడోది దేవుని మహిమపరిచేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట మనం మారాలి. మారిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మార్చాలి. మార్చే టైంలో ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమైన అద్దం దగ్గరికి వచ్చావు, వాక్యమైన కత్తి పట్టుకున్నావు, వాక్యమైన నాగలు పట్టుకున్నావు, వాక్యమైన దీపాన్ని పట్టుకున్నావు, ఇప్పుడు వెలిగించబడ్డావు. ఇప్పుడు ప్రార్థనలో వెలుగుతున్న నీవు నీ ద్వారా అనేకుల్ని ప్రార్థనా పరులుగా నువ్వు చేయదువుగాక. భక్తిలో ఎదుగుతున్న నీవు నీ ద్వారా అనేకులను, కొంతమందిని భక్తి పరులుగా చేయదువుగాక. ఒక తీర్మానం తీసుకోవాలి. 2025 ఒక 32-31 రోజుల్లో అయిపోద్ది. ఇదే అనుకోండి లాస్ట్ రోజు ఈ నెలలో. ఇంక రేపటి నుంచి డిసెంబర్ 1 31 రోజుల్లో ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరం వెళ్ళిన తర్వాత మరలా ఒక కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి ఈ సంవత్సరం వెళ్ళే లోపలే కొత్త సంవత్సరంలో నువ్వు తీసుకునే తీర్మానాలని ఇప్పుడు ఒక డిసైడ్ చేసుకో. ఒక అరగంటలో వాక్యం అయ్యే లోపల ఏం డిసైడ్ చేసుకోవాలంటే, అసలు నేను చక్కగా ప్రార్థనలు చేసుకోగలుగుతున్నానా? ఒక నీలోనే ఒక రికార్డ్ ఓపెన్ చేయి, నీ ప్రేయర్ రికార్డ్ ఓపెన్ చేయి. అసలు నువ్వు ప్రేయర్ చేయగలుగుతున్నావా? ప్రేయర్లో ఉండగలుగుతున్నావా? అసలు ఈ సంవత్సరంలో నువ్వు ఎక్కువ సమయం ప్రార్థనలు చేసావా లేదా? అసలు చేసిన దాఖలు ఏమీ లేకపోతే అవి వదిలేసి, ఏమీ లేకపోతే వదిలే. ఒక తీర్మానం తీసుకో. కొత్త సంవత్సరం నుండి, ప్రభా నేను
ప్రార్థనలో ఎదగాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయ్యా అని అడగండి దేవుణ్ణి. కొత్త సంవత్సరం రాబోతా ఉంది, న్యూ ఇయర్ నుండి ప్రభా నేను ఆత్మీయతలో ఉండాలనుకుంటున్నాను అని అడగండి దేవుని. ప్రియమైన దేవుని బట్టి దేవుడు మన ఆసక్తిని బట్టి మనకిస్తాడు, కానీ మనలో ఆశ లేకపోతే, మనలో ఆసక్తి లేకపోతే, మనలో పనితనం లేకపోతే ఆయన మనకి ఏది ఇచ్చినా కూడా అది ఉపయోగపడదు. నీలో ప్రార్థనకు రావాలన్న తపన ఉంటే నీకు ఏదో విధంగా దేవుడు మందిరానికి రప్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి రావాలన్న తపన నీకుంటే దేవుడు రప్పించడానికి అనేకమైన మార్గాలు తెరుస్తాడు. ఈరోజు మందిరం మానుకోవాలనే తపన నీలో ఉంటే సాకులు కూడా పుట్టిస్తాడు సాతానుడు, నీకు సాకులు పుట్టిస్తాడు. ఎంతకాలం సాకులు చెప్పుకుంటూ తప్పించుకుంటూ తిరిగే విశ్వాసగా మిగిలిపోతావా? ఎంతకాలం ఆత్మీయతలోనికి రానకుండా ఆత్మీయత దగ్గరే ఆగిపోతావా? ఈరోజు ఒక తీర్మానం తీసుకో. న్యూ ఇయర్ నుండి, నేను కొత్త సంవత్సరం నుండి నేను ఒక ప్రార్థనా పరురాలుగా ఎదగాలనుకుంటున్నాను, ఆత్మీయతురాలుగా మారాలనుకుంటున్నాను, భక్తిలో ఉండాలనుకుంటున్నాను, నా మోకాళ్ళను నల్లబడేలా చేసుకోవాలనుకుంటున్నాను. నల్లబడేలా చేసుకోవాలనుకుంటే బ్లాక్ పెయింట్ రాసుకుంటావా? నీ మోకాళ్ళ నల్ల కావాలంటే ఏం చేయాలి? మోకాళ్ళే నీ ముఖం తెల్లబడిద్ది. ఫేర్ అండ్ లవ్లీ రాసుకోవక్కర్లా. నీ ముఖం తెల్ల కావాలంటే, నీ మోకాళ్ళ నల్ల కావాలంటే నువ్వు గంటల తరబడి మోకాళ్ళే, నీ ముఖం ఒక తేజస్సుగా ప్రజ్వరిల్లే జ్యోతిగా దేవుడు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎంతటి ప్రార్థన పరుడో మనము ఎన్నోసార్లు మనం నేర్చుకున్నాం. కానీ నా ప్రియ దేవుని జనాంగమా, బైబిల్ గ్రంథంలో మంచి కుటుంబంగా కనబడుతుంది అబ్రహాము శారా. అబ్రహాము ప్రార్థన పరుడు, శారమ్మ పరిచర్య చేసే ఆమె. ప్రియమైన దేవుని బిడ్డలారా, శారా అబ్రహాముని గౌరవప్రదంగా నా యజమానుడని పిలుస్తుంది. ప్రియమైన దేవుని జనాంగమా, మరి కొన్నిసార్లు అబ్రహాము తన ఆత్మీయ యాత్రలో కొన్నిసార్లు దారి తప్పినట్టుగా మనం చూసాం. ఒక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాము భయపడిపోయే శారా నా చెల్లెని చెప్పుకుంటాడు. మనం ఇవన్నీ కూడా వినున్నాం. మరలా ఆ రాజు అబ్రహాం భార్యని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ ఆమె పాపం చేసేసి, ఎక్కడ ఆమెతో అతను అపవిత్రంగా ప్రవర్తిస్తాడా, మరి శారా అపవిత్రాలు అయిపోతామోనన్న భయంతో బాధపడుతూ మోకాలేసి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? శారాని ముట్టనివ్వకుండా ఆ రాజు కలలోనికి దేవుడు వెళ్ళి ఏం చేస్తాడు? మాట్లాడతాడు. శారా అబ్రహాము చెల్లెలు కాదు, అబ్రహాము భార్య. ఆమెను ముట్టుకోవద్దు. ఆమెను నువ్వు ముట్టుకుంటే ఇదిగో నీ దేశంలో ఉన్నటువంటి స్త్రీల గర్భాలు తెరవనివ్వకుండా నేను చేస్తాను, గుర్తుపెట్టుకో అని భయాన్ని పుట్టించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, తన భార్యని రాజు తీసుకుని వెళ్ళిపోతే ప్రక్కన తన భార్య లేకపోతే అబ్రహాము ఏం చేస్తాడో అన్న భయపడలేదు, కానీ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుడు అక్కడ రాజు కలలోకి వెళ్ళి మాట్లాడేలా చేశాడు. అబ్రహాము ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అండి. అబ్రహాము మోకాలేసి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే కేర్ తీసుకునేవాడు. అదే అబ్రహాము దేవుడేనా, ఇస్సాకు దేవుడేనా, యాకోబు దేవుడేనా, దానియేలు దేవుడేనా, మోషే దేవుడేనా, యెహోషువ దేవుడేనా? మన దేవుడు కూడా కాదా? మన దేవుడు కూడా ఆయన. అలనాడు అబ్రహాము దేవుడుగా ఎలా ఉన్నాడు, ఈనాడు మనందరి దేవుడుగా కూడా ఉన్నాడు ఆయన. నువ్వు కూడా ప్రార్థన చేసి ప్రభువుని అడుగు, నీకేం కావాలో. ఆయన నీకు ఎందుకు ఇవ్వడు? నీ ఓటు వేటకెళ్ళిందండి, వచ్చి కూర్చో, మోకరించు, కొంత సమయం ఇక్కడ ప్రార్థించి, నీకు రాత్రంతా సమయం ఉంది, పగలంతా సమయం ఉంది. ఒకవేళ పనికి వెళ్ళకపోతే వచ్చి ఇక్కడ కూర్చో, ఇక్కడ మోకాళ్ళే. ప్రభు నీ ఎదురు ఉన్నారని భావించు. ప్రభుతో నీ మనమంతా చెప్పుకో, ప్రభుతో నీ విన్నపమంతా చెప్పుకో. ప్రభువా, నా బోటయ్యా, వ్యాపారం అయ్యా, నా కుటుంబం అయ్యా, ఏంటయ్యా నా పరిస్థితి, అప్పుల పాలు అయిపోతున్నానయ్యా, ఎందుకయ్యా ఈ పరిస్థితి, అయ్యా నెల వచ్చేస్తుందయ్యా, మరి కట్టుకోవాలయ్యా, నువ్వే దారి చూపించయ్యా, నువ్వే దిక్కు చూపించయ్యా అని ప్రార్థన చేయ దేవుడిని. బైబిల్ గ్రంథంలో పట్టు వదలకుండా ఒక అధికారిని, న్యాయాధిపతిని విసిగించింది ఒక స్త్రీ. నాకు న్యాయం చేయవా అని ఒకసారి అడిగింది, పట్టించుకోలేదు ఆయన. రెండోసారి అడిగింది, పట్టించుకోలేదు ఆయన. మూడోసారి కూడా అడిగింది న్యాయాధిపతిని, పట్టించుకోలేదు. నాలుగోసారి కూడా వచ్చింది ఆమె. అప్పుడు అంటాడు, ఈమె పదే నా దగ్గరకు వచ్చి విసిగిస్తుంది, ఈమెకి ఏదో ఒకటి న్యాయం చేయాలి. చూడండి, అంత కఠినాత్ముడు అయినటువంటి న్యాయాధిపతి ఒక స్త్రీ వెళ్ళి పదే నాకు న్యాయం చేయవని అడుగుతుంటే అంతటి కఠినం కలిగినటువంటి వాడికే కరుణ పుట్టిందే. మనం ఆరాధిస్తున్న దేవుడు, మన న్యాయాధిపతి అయిన దేవుడు కఠినాత్ముడా, కరుణా సంపన్నుడు ఆయన. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కరుణా సంపన్నుడా యేసయ్యా,
కరుణా సంపన్నుడా యేసయ్యా,